హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనతో ఉన్నారు విజయలక్ష్మి గారు. వాళ్ళు వేరే రాష్ట్రాలకు తిరిగి దర్శనాలు చేసుకొని వచ్చారు దేవుళ్ళ దగ్గర. సో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి, ట్రావెలింగ్ అంతా ఎలా ఉందని చెప్పి. ఓకేనా? సో నమస్కారం విజయలక్ష్మి గారు. సో మీరు చెప్పండి, మా ప్రేక్షకులకి, మా భక్తులు ఉన్నారు, చాలా ప్లేసెస్ తిరగాలని వాళ్ళకు కూడా ఉంది. సో ట్రావెల్ చేయాలంటే మీరు ముందు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారో చెప్పండి. మేము మంచిర్యాల నుంచి ట్రైన్ ఎక్కినాం. అక్కడ ఓకే, ట్రైన్ ఎక్కితే అక్కడ నుండి నైనేశ్వరంగా వెళ్ళిపోయినాం. నైనిశరణ్యంకి ముందు ట్రైన్లో వెళ్ళారు? ట్రైన్లో వెళ్ళినాం. అంటే మీరు ట్రైన్కి ఎంత అయింది? టికెట్ ఎలా బుక్ చేసుకున్నారు మరి? 1300 అయింది. అంటే రాను పోను నాన్ ఏసీ. నాన్ ఏసీ అంటే స్లీపర్లో మీరు బుక్ చేసుకున్నారు. 1300 మీ ఒక్కరికి. సో మంచిర్యాల నుండి వీళ్ళు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ నైనిశరణం వెళ్ళి మళ్ళీ మంచిర్యాల వచ్చేసారా? లేదు, అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకొని అక్కడ ఉన్న గుళ్ళన్నీ తిరిగినాము. తిరిగి అక్కడ నుండి కాశీకి పోయినాం. మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ కాశీకి పోయినాం. నైనిశరణం నుండి మళ్ళీ మీరు కాశీకి పోయినాం. ఓకే ఓకే. పోయి అక్కడ నైట్ అంతా ఉంది. మళ్ళా పొద్దున అక్కడ గుళ్ళన్నీ దర్శనం చేసుకున్నాం. ఆటో మాట్లాడుకున్నాం. మనిషికి 150 పడ్డది ఒక్కొక్క నంబర్. ఆటోలో అక్కడ మొత్తం లోకల్ అన్ని తెచ్చి పెడతారు. వచ్చి మళ్ళా నైట్ అక్కడ రాత్రి ఉండి మళ్ళా పొద్దున మళ్ళా వేరే ఊరికి అక్కడ నుండి మళ్ళా త్రివేణి సంఘం ఉంటుంది. అక్కడ నుండి బస్సు కార్ మాట్లాడుకొని మనిషికి 2000 పడ్డాయి. అంటే మీరు ఎంతమంది అసలు? మేము మొత్తం 10 మంది. మీరే ఫ్రెండ్స్, రిలేటివ్సా, ఫ్రెండ్సా? ఫ్రెండ్సే. మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి మీరు కార్ తీసుకున్నారు. 10 మంది కంటే ఒక పెద్ద ఫార్చునర్ అంతే కదా? మనిషికి 2000 అంటే 20,000 అయింది కార్కి. సో ఎంతసేపు ఉంది మీకు కారు? నైట్ అయ్యాక అక్కడ తిప్పింది మొత్తం. తిప్పారు ఎక్కడ ఏమేమి ఉన్నాయని. సో మరి మీరు ఈ గ్యాప్ లో ఫుడ్ ఏం తిన్నారు మరి? మధ్యాహ్న హోటల్ పోయినా. అంటే మరి ట్రైన్ లో మేము తీసుకుపోయిన అవి చూస్తున్నారు కదా భక్తులారా. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మనం ఇంటి నుండే తీసుకెళ్ళినవి మాక్సిమం మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? మీరు ఏం తీసుకెళ్లారు ట్రైన్ లో? మురుకులు తీసుకుపోయినాం. మురుకులు, గారెలు చెప్పినా మీకు గారెలు, సుడువ ఇవి తీసుకొని మీరు ట్రైన్ లో వెళ్ళారు. ఓకే, అంతే కదా? అంతే. సో మళ్ళీ ఇంకా ట్రైన్ లో వాటర్ బాటిల్ కొనుక్కుండే. వాటర్ బాటిల్ సరిపోవంట. వింటున్నారు కదా, మనం తీసుకెళ్ళిన అయితే సరిపోవు, మీరు కొనుక్కోవాలి ఖచ్చితంగా. తినలే బాటిల్ తీసుకోవాలి, వేరే ఏం కంపెనీ తీసుకోవాలి. ఇక ఇది నాకు తెలియదు. ఇక వేరే కంపెనీ తీసుకోవాలి, వాటర్ అవే తీసుకోవాలి. ఇంకా అయితే సీల్ కూడా చూడండి, ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఓకేనా? ట్రైన్ లో టీ మాత్రం తాగినాం. ఇక మేము తీసుకుపోయిన పదార్థాలు ఓకే, అట్లా ఏం ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ అయితే ఇట్లా ట్రైన్ లో అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా తర్వాత నైనిశరణం వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్లో అక్కడ ఇక వాళ్ళ సత్రాలు ఉంటాయి కదా, అవును, ఆ సత్రం వల్ల తిన్నాము. తిని ఇక మాకు తోచినంత ఇచ్చినాం అన్నట్టు. అక్కడ ఎవరైతే వచ్చింది వాళ్ళు సత్రంలో. సో మరి ఇప్పుడు ట్రైన్ దిగారు నైనిశరణంలో. దిగిన తర్వాత మళ్ళీ ఆటో మాట్లాడుకొని లోపలికి వెళ్ళారు. ఓకే, అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. మీరు తర్వాత చేసుకొని మళ్ళీ నైట్ వరకు ఆ ట్రైన్ లో ఇక్కడ కాశీ చేసినాం. డైరెక్ట్ ట్రైన్ లో మళ్ళీ అప్పుడు మన ట్రైన్ లో ఫుడ్ ఉంది అదే కదా? ఇంకా ఫుడ్ మాదే, ఇక వాళ్ళు ఏం తీసుకోలే. అవైతే ఉన్నాయా మరి? ఇంటికి వచ్చేదాకా ఉన్నాయి, చేసుకున్నాం. అంటే చూసారా, ముందు జాగ్రత్త, అసలు అయిపోకుండా అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని పోయినారు. ఓకేనా? ఇంకా తర్వాత కాశీనే మొత్తం చూసినాం. దాని నుంచి మళ్ళీ అయోధ్య పోయినాం. అక్కడ కాశీ మొత్తం చూసుకున్న తర్వాత అయోధ్య. అంటే కాశీలో తిరిగినారు కదా, చాలా గుళ్ళు ఉంటాయి కాశీలో. మరి విశాలాక్షి, అన్నపూర్ణ, ఈ లింగేశ్వర స్వామి, ఈ వ్యాసుంది గుడి ఉండదు ఆయన అక్కడ. ఫస్ట్ పోగానే మనం దర్శనం ఈయన చేసుకోవాలి. ఇదేంటి కాలభైరవుని చేసుకున్నాకనే వేరే దేవతలను అన్నిటి చూడాలి. ఫస్ట్ కాలభైరవుని చూడాలి మనం. సో భక్తులారా వింటున్నారు కదా, ముందు కాశీ వెళ్ళిన తర్వాత కాలభైరవుని దర్శించుకోవాలి. ఓకేనా? సో అంటే మీరు ముందు దర్శనం చేసుకోవాలంటే ఎలా వెళ్ళాలి? ఇక సత్రం కాడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళాలి. సో ఆటో మాట్లాడుకొని వాళ్ళకి చెప్పాలన్నా కాలభైరవ? ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకున్నాకనే వేరే చూడాలి కాశీలో. ఓకే, సో వింటున్నారు కదా భక్తులారా, ఇది నోట్ చేసుకోండి మీరు వెళ్ళేటప్పుడు. ఈ తర్వాత సాయంత్రం హారతి ఉంటది, గంగా హారతి అని. అది సాయంత్రం ఉంటది.
అది బాగుంటది, అది కంపల్సరీ చూడాలి. ఓకే, గంగా హారతి అనేది సాయంత్రం ఉంటుందంట, మీరు అది కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కాశీ వెళ్ళాలంటే ఖచ్చితంగా చూడాలి కాబట్టి దానికైతే ప్లాన్ చేసుకుని వెళ్ళండి భక్తులారా. ఓకేనా? తర్వాత త్రివేణి సంగమం పోయినాం. అక్కడ నుండి కాశీ నుండి త్రివేణి సంగమం. మళ్ళీ నైట్ ఎటు తిరిగి కాశీకి వచ్చి అక్కడ నైట్ నిద్ర పోవుడే. 9 రాత్రులు అక్కడ నిద్రపోయినాం కాశీలో. 9 రాత్రులు అంటే 9 రోజులా? ఇప్పుడు అయోధ్య పోయినామా, రిటర్న్ నైట్ వరకు వచ్చేసినాం. అక్కడ నైట్ నిద్రపోయినామా, మళ్ళీ ప్రొద్దున లేచి మళ్ళీ వేరే ప్రోగ్రామ్ అంటే మళ్ళీ త్రివేణి సంగమం పోయినాం. పోయి అక్కడ అవన్నీ చూసుకొని మళ్ళీ నైట్ వరకు మళ్ళీ కాశీ మళ్ళీ అక్కడ నిద్ర చేసినాం. ఇంకా మళ్ళీ వేరే ఇక అవన్నీ చూసుకుంటూ నైట్ 9 రాత్రులు అక్కడ గడిపినాం. 9 రాత్రులు కాశీలో గడిపారు. అక్కడ ఉన్నవన్నీ దర్శనాలు చేసుకుంటూ ఇలా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా ముందు ప్లానింగ్ ఉంది. సో ఇదైతే వీళ్ళందరూ ముందే ప్లానింగ్ చేసుకుని ఉన్నారు. సో ఇదంతా ప్లానింగ్ ఎలా చేసుకోవాలి మరి? మనం అక్కడికి పోయిన తర్వాత తెలిస్తే ఎక్కడికి పోతే ఎన్ని గంటల ప్రయాణం అన్నది వాళ్ళు చెప్తారు. ట్రావెల్ చేసేటోళ్ళు, వాళ్ళు వెహికల్స్ ఉన్నోళ్ళే వాళ్ళు మనకు చెప్తారు మొత్తం. ఎక్కడికి వెళ్ళినా వెహికల్స్ మాట్లాడుకొని పోవాలి. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారంట, అంతే కదా? అంటే ఎక్కువ మంది వెళ్తే మంచిగా ఉంటుందా, లేకపోతే సింగిల్ గా సోలోగా వెళ్ళే వాళ్ళు ఉంటారు మా భక్తులు ఇద్దరు అలా కూడా? అట్లా కూడా ఎవరికి అనుకూలంగా మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా ఎక్కువ మంది ఉంటే బెనిఫిట్, కొంచెం మనకు మంచి ఎంజాయ్ అనిపిస్తుంది. కొంచెం ఇది అలసట అనేది ఉండదు కదా ఎక్కువ. సో విజయలక్ష్మి గారు, మీరు కాశీలో మీరు గంగా హారతి చూసారు కదా, సో మీరు గంగా హారతికి వెళ్ళేటప్పుడు ఎలా స్టార్ట్ అయ్యారో చెప్పండి మా భక్తులకి. మేము అందరం ప్లాన్ నడుచుకుంటూనే వెళ్ళినాం. దగ్గరనే ఉంటుంది అక్కడికి, మేము ఉన్న సత్రానికి నడుచుకుంటూనే వెళ్ళినాము. మంచిగానే అక్కడ అన్ని బెంచీలు అవి వేసిండు. టికెట్ ఏం లేదు, బెంచ్ నిలబడి దగ్గర నుండే చూసినాం. మాకు దర్శనం మంచిగా అంటే ఫ్రీగానే వెళ్ళి చూసారు. అయితే మరి బోట్లు కూడా ఉంటాయి కదా అవన్నీ తిరగడానికి, అయ్యే టైంలో కూడా బోట్స్ ఉంటాయి. సో అంటే మీరు బోట్ ఎందుకు ఎక్కలేదు మరి? మాకు దగ్గరనే దానికి అనుకూలంగా ఉన్నది కాబట్టి మేము బోట్ ఎక్కలేదు. బోట్ ఎక్కాల్సిన అవసరం రాలేదు వీళ్ళకి. వీళ్ళందరికీ దగ్గర సత్రంలో ఉన్న దగ్గరనే అది హారతి కూడా జరుగుతుంది కాబట్టి వెళ్ళి కూర్చొని చూసారు. సో అప్పుడు అంటే బోట్ ఎక్కకపోవడానికి వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా మరి? ఏం లేదు, కనబడకుంటే దగ్గర నుండి చూడాలి అనుకునేటోళ్ళు అట్లా పోయి ఎదురుగుండా అట్లా బోట్లు అయితే ఇట్లా దానికి ఎదురుగా పెడతారు అన్నట్టు. ఎదురుగా కనిపించడానికి బోట్స్ ప్రిఫర్ చేస్తారు. ఇక ఈ హారతి కూడా చుట్టూ దింపుతారు కాబట్టి అందరికి దగ్గరగానే కనబడ్డది. కొంచెం దూరం ఉన్నందుకు దూరం ఉంది అంతే. అయితే మీరు బోట్లు ఎక్కకపోవడానికి అప్పుడు ఏమైనా కారణం ఉందా మరి? అవును, అప్పుడు వాటర్ బాగా వచ్చాయి. ఘాట్లన్నీ తిరగాలనుకున్నాము, కాకపోతే వాటర్ బాగా వచ్చి తిప్పలేదు, బంద్ చేసిండ్రు, బోట్లు బంద్ చేసిండ్రు. ఎవరు వెళ్ళలేదు. ఓకే భక్తులారా, వింటున్నారు కదా, అంటే ఎక్కువ వాటర్ వచ్చినా కూడా బోట్స్ కోసం తిరగవంట అప్పుడు టైంలో. ఓకేనా? అంతే కదా? ఓకే. సో మీది గంగా హారతి చూసుకున్నారు. ఇక కాశీలో అయిపోయిందా ఇంకా మీది? కాశీలో అయిపోయింది. శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకున్నాము. శివన్ని లోపల గుడిలోకి అన్ని దాన్ని ముట్టుకొని చేసుకున్నాం. పొద్దున్న ఉంటుంది అది 1 గంట నుంచి. ఇక పోయి అక్కడ మబ్బుల్ని చేసుకున్నాం. దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? పొద్దున్న దానికి స్నానం చేసుడు అది ఏం అవసరం ఉండదు. మనం నైట్ 2 గంటలు అక్కడ పండుకొని లేచిపోయి లైన్ కట్టుడు ఉంటుంది. లైన్ కట్టి పోవాలి. పోతామంటే ఇక మనం దాన్ని ముట్టుకుంటారు. అప్పుడు పొద్దున్నే ఉంటది. ఏమైనా టికెట్ తీసుకోవాలి? టికెట్ ఏం లేదు, ఏదో అవసరం లేదు. లైన్ కట్టడానికి దారి ఎలా ఉంటది? మనం పొద్దున ఒకసారి పోయేస్తాం కదా వట్టిగా, అదే దారి కూడా పోవాలి. సేమ్ అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా. లైన్ అట్లా మనం దేవస్థానాల అక్కడక్కడ ఉంచినట్టే ఉంటది. అక్కడ మీరు 9 రోజులు కాశీలో నిద్రించారు కదా, సో మరి ఇక్కడ మీరు ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? అక్కడ కూడా సైకిల్ బాబా సత్రం అందులోనే ఫేమస్. అక్కడనే మీరు ఫుడ్ అంటే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అంటే 2 గంటలకు పెడతారు అన్నం. ఓకే. ఇక సాయంత్రం కూడా మళ్ళీ టిఫిన్ పెడతారు, అన్నం పెడతారు, ఏదన్నా తినొచ్చు, ఇష్టం మీ ఇష్టం. ఇంకా సో ఇలా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. సైకిల్ బాబా సత్రంలో ఉన్నారు మీరు, అంతేనా? సైకిల్ బాబా. సో అది ఎక్కడ ఉంది? మా లొకేషన్ ఎలా తెలుసుకోవాలి? గంగకు దగ్గరనే ఉంటది అది. అంటే అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు కదా, తీసుకెళ్తారు ఆటో వాళ్ళు. ఓకే. వింటున్నారు కదా భక్తులారా, మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, తెలుసుకోండి. ఓకేనా? అక్కడ సైకిల్ బాబా సత్రం అని ఉంటుంది కాబట్టి దాని పేరు చెప్పారంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తారు. ఓకేనా? సో విజయలక్ష్మి గారు కాశీకి వెళ్ళారు. కాశీ మొత్తం చూసుకున్న తర్వాత అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు మీరు? గయా. కాశీ నుండి గయా వెళ్ళారు మీరు. సో అదేలా మళ్ళీ ఎట్లా ట్రావెల్ ఇవి వెహికల్ మాట్లాడుకునే వెళ్ళాం.
మళ్ళీ వెహికల్ మాట్లాడుకొని గయా దాకా వెళ్ళాలి. ప్రతిసారి అచ్చుడు నైట్ ఇక్కడ నిద్ర పోవాలి, మళ్ళీ వెహికల్ మాట్లాడుకొని మళ్ళీ ఎక్కడ పోవాలనుకుంటే అక్కడికి ప్రోగ్రామ్. సో మీరు గయా వెళ్ళారు కదా, గయాకి ఎట్లా బండి మాట్లాడుకున్నారా? అది ఏంది మళ్ళా కారేనా? కారే. మళ్ళీ 10 మెంబర్స్ కలిసి ఒకటే కారా 2 కార్? ఒకటే కారు మార్చున్నారా? సో పెద్ద కార్ తీసుకొని 10 మంది మరి ఎట్లా కూర్చుంటాం? కూర్చోవచ్చు, పెద్దదే కదా వెహికల్. కూర్చున్నాం, పోయినాం. మేము తెచ్చుకున్న టిఫిన్లే తినుకుంటూ పోయినాం అక్కడికి. ఓకే. ఎక్కడ ఏం తినలే ఇక మేము. మీతో చిన్న పిల్లలు వచ్చారా? అందరం పెద్దోళ్ళు, అందరూ పెద్దవాళ్ళే. వీళ్ళే అందరు కలిసి ప్లాన్ చేసుకొని వెళ్ళారు. సో ఇదైతే వీళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే అసలు ఇంకా మనమే స్టార్ట్ కాలే, ఇంకా వీళ్ళు పెద్దవాళ్ళు అయితే మొత్తం చూసి వస్తున్నారు ఇప్పుడు. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి భక్తులారా, ఓకేనా? సో చెప్పండి, మీరు గయాకి వెళ్తున్నారు కదా ఇంకా. సో మీరు తెచ్చుకున్నవి తింటూ వెళ్తున్నారు. ఇంకా అది ఎంత మాట్లాడుకున్నారు? కారు 8,000 మాట్లాడి తీసుకెళ్లి తీసుకురావడానికి. కేవలం వీళ్ళు తీసుకుపోయి అక్కడ విడిచిపెడతారు మనని, అంతే. ఓకే. మళ్ళీ అక్కడ మనం ఆటో మాట్లాడుకోవాలి. అంటే గయా దాకైతే తీసుకెళ్తారు కారు. సో మళ్ళీ మీరు చూసుకుని మళ్ళీ ఆటో మాట్లాడుకొని లోపలికి వెళ్తారు. లోపలికి ఆ దేవస్థానాలు ఎన్ని ఉంటాయి అన్ని అక్కడ చూసి మళ్ళీ మనం తీసుకుపోయిన వెహికల్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంటే మళ్ళీ కాల్ చేయాలా వెహికల్ కి? మన కోసం ఎక్కడన్నా ఉంటుంది ఒక ప్లేస్ లో ఉంటాయి అన్ని. వాళ్ళు నెంబర్ ఇస్తారు కదా, నెంబర్ ఉంటుంది మనకి ఇస్తారు. ఓకే. మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అంటే ఎట్లా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కార్ మాట్లాడుకునేటప్పుడు? ఆయన ఫోన్ నెంబర్ మనం తీసుకోవాలి, మన ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా మనం ఫోన్ చేయాలంటే మన దర్శనాలు ఎప్పుడైతే తెలియదు కదా, టైం ఎంత పట్టే తెలియదు. అందుకోసమే వాళ్ళ ఫోన్ నెంబర్ కంపల్సరీ మనం తీసుకోవాలి. తీసుకొని అన్ని అయిపోయినాక చూసినాక ఇక వెళ్దాం అనుకునేటప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, అంతే. సో మీరు ఇంకా ఆటో అయితే మళ్ళీ ఆటో మాట్లాడుకుని ఈ ఆటో అయితే మనిషికి మెంబర్ కు 150 తీసుకున్నారు. మనిషికి 150. అంటే ఆటోలో అయితే 10 మంది పట్టారు ఇప్పుడైతే. రెండు ఆటోలు తీసుకున్నాం. కానీ ఇక దూరమే ఉంటాయి దేవస్థానాలు అన్ని తిరిగి చూడాలంటే. ఆటోకు 150 అంటే మామూలుగా పెట్టిన. అంటే మొత్తం మీతోనే ఉంటాడు ఆటో? మొత్తం ఆయన తిప్పుతాడు ఇక. సో ఆటో అయితే మనిషికి 150 అంటే మొత్తం 10 మంది అన్నా కూడా ఒక 1500 అవుతుంది. 1500 అవుతుంది. సో మొత్తం 1500కి మీకు ఆటో అయినానే మొత్తం చూపించండి, ఇంకా గైడ్ లాగా మొత్తం మీకు చూపించేసిండి ఇంకా అన్ని తీసుకెళ్ళి. సో ఇంకా మీరు చూసారు కదా, ఇంకా గయాలో ఏమేమి చూసారు? బుద్ధ విగ్రహాలు అవన్నీ చూసినాం. శ్రీలంక వాళ్ళు కట్టినవి చూసినాం, మనం ఇండియా వాళ్ళు కట్టినవి చూసినాం. అక్కడ 4 రకాలు ఉన్నాయి బుద్ధుడి, అవి చూసినాం. ఇక అక్కడ పిండాలు పెడతారు, పెట్టేసినాం. అక్కడ నుంచి ఇంకా వేరే చిన్న ఆంజనేయ స్వామి అది ఇది ఉంది చూసినాం. సో ఇవన్నీ చూసుకున్నారు మీరు, దర్శనాలు అన్ని చేసుకొని. అంటే మీరు వెళ్ళినప్పుడు భక్తులు ఎంత మంది ఉన్నారు అది చెప్తలేదు? ఫుల్ రష్ ఉన్నది. భక్తులు అయితే ఎక్కువ మంది ఉన్నారా? బాగా మంది ఉన్నారు. అంటే మీరు ఏ టైంలో వెళ్ళారు? మీరు ఆగస్టు లో అనుకుంటా కదా? ఆగస్టు 23న 23. అంటే కొద్దిగా అంటే చలికాలం వస్తుంది ఇంకా అప్పుడే. వర్షాలు బాగున్నాయి, ఇటు వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ పడ్డాయి, అక్కడ పడలేదు వర్షాలు. ఓకే. తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి అంట ఆ టైంలో. సో అక్కడైతే వర్షాలు అక్కడైతే వర్షాలు లేదు. సో అది మీకైతే బెనిఫిట్ అయింది అదైతే, వర్షాలు లేకపోవడం. అంటే మరి చలి ఎలా ఉంది? చల్లగా ఉంది? చలి లేదు, ఏం లేదు, నార్మల్ బెస్ట్. ఇంకా ఇది మంచిగా వెదర్ కూడా వీళ్ళకి బాగా కోఆపరేట్ చేసింది అని చెప్పాలి, అంతేనా? నార్మల్ ఉంది. మళ్ళీ మీరు వెళ్తున్న టైంలో మీకు ఏదన్నా, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు ఎట్లా మరి మెడికల్ ఏదన్నా? మేము ఇట్లా జ్వరానికి అట్లా మోషన్స్ కాకుండా ఇవి టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళినాం. జండు బామ్ తీసుకెళ్ళినాం, ఇవన్నీ తీసుకెళ్ళినాం మామూలుగా. అంటే టూల్ కిట్ లెక్క పెట్టుకున్నారు మీరైతే? ఎవరికి వాళ్ళు మీకు టైం కు టాబ్లెట్ వేసుకోవాలని అయితే ఉంటది కదా, అవన్నీ మీరు తీసుకున్నారు. మళ్ళీ ఇవి కూడా తీసుకెళ్ళారు. రెగ్యులర్ గా వేసుకునేవి ఉంటాయి కదా కొన్ని, బీపీ అని షుగర్ అని అవి వేసుకునే వాళ్ళు అవి రెగ్యులర్ గా వేసుకుండే. ఇక మళ్ళా ఇట్లా ఫుడ్ వడక అది అవుతుంది కదా. సో ఇట్లా ఫుడ్ ఇదంతా మీరు నార్మల్ గా కొన్ని మీరు మెడికల్ షాప్ లో అడిగితే వాళ్ళు చెప్తారు. ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం అని అడిగారు అనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళి ఏమేమి తీసుకెళ్ళి అయితే వాళ్ళు మీకు ఇస్తారు, ఓకేనా? సో ఇంకా మీరు ఏదైనా వాడుతున్న టాబ్లెట్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. లేకపోతే మర్చిపోయినా కూడా మీరు ఆ స్లిప్లు అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎక్కడైనా సరే మీకు మెడికల్ షాప్ ఉంటుంది, అక్కడ మీరు కొనుక్కోవచ్చు, అంతే కదా? అంతే. మీకు ఒకవేళ ఏమైనా అయిపోయినాయి టాబ్లెట్స్ తీసుకోవాలి? ఏం అయిపోలేదు, అక్కడ ఏం కాలేదు, మామూలుగానే ఉన్నాం. ఓకే, అంతా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నైస్. సో ఇంకా మీరు షాపింగ్ చేసినాం, అసలు మర్చిపోతున్నాను నేను.
షాపింగ్ అనేది మర్చిపోతున్నా. షాపింగ్ ఎట్లా చేసారు? షాప్ మరి అక్కడైతే మహా డేంజర్ ఉంటది షాపులు, బాగా రేట్లు చెప్తారు. 2 మచ్ అది 4 మచ్ అనొచ్చు. కంపెనీలలో పోయినా కూడా బాగా ఇప్పుడు ఒక 200 రూపాయల చీర 800 1000 రూపాయలు చెప్తారు అట్లా బాగా వింటున్నారు కదా. అట్లయితే మనం రేట్ చేసి తీసుకుని ఉంటది. మీరు కొనుక్కున్నారా మరి? నేను కొన్నా, నేను 6 చీరలు తీసుకొచ్చిన. నేను రేట్లు తెలిసిన రేట్లు కాబట్టి ఇక అడిగేసిన అన్నట్టు, ఇక అడిగిన కాడికి ఇచ్చేసిండ్రు వాళ్ళు. సో వింటున్నారు కదా భక్తులారా, మనం కొనుక్కునే ముందు ఆలోచించండి దానికి అంత రేట్ ఎంత అవుతుంది అని చెప్పి. మీరు ఈ చెప్పిన రేట్కి అయితే ఇవ్వద్దు అంటారు, బాగా చెప్తారు రేటు. ఓకే. సో మీరు చూసుకొని కొనుక్కోవాలి ఏదైనా సరే. ఇంకా శారీస్ ఇంకా ఇంకా అక్కడ తీర్థాలు అవి ఉంటాయి, గంగా జలాలు అవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చు. ఇక కాశీ దారాలు. మరి లగేజ్ బ్యాగ్స్ ఎంత ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఇంక అప్పుడు వర్షాకాలం కదా, బాగా తీసుకుపోయాను చీరలు. అప్పుడు ఆరతాయి అన్నట్టు తీసుకుపోయాను, కానీ అక్కడ వర్షాలే లేవు. ఓకే ఓకే. సో ఎక్కువ బట్టలు తీసుకెళ్లారు ముందు జాగ్రత్తకి, అంటే వర్షాలు ఏదైనా పచ్చి అంటే పోయేటోళ్ళు ఒక 4-5 తీసుకుపోతే చాలు. మేము 10 దాకా తీసుకుపోయాం. 4-5 డ్రెస్సులు తీసుకపోతే సరిపోతాయి. సో నెక్స్ట్ మీరు చెప్పండి, ఇప్పుడు అయోధ్య వెళ్ళారు కదా, మళ్ళీ ఎక్కడ దింపాడు మిమ్మల్ని? అక్కడ ఆంజనేయ గుడి ఉంది అక్కడ, గంగది సరస్సు ఉన్నది, ఇంకా సీతారాములయ్య అవన్నీ వేరే వేరే ఉన్నాయి గుళ్ళు. మీరు వెళ్ళారు కదా అయోధ్యలో దిగారు. సో దిగిన తర్వాత ఎట్లా మళ్ళీ ఆటోలు మాట్లాడుతుండే అక్కడ. అయోధ్యలో దిగిన తర్వాత మళ్ళీ ఆటో తీసుకోవాలి. మన వెహికల్స్ ఎక్కడ దింపారు అంతే, వాళ్ళు తిరగండి వారట అక్కడ. ఆటోలు అక్కడే తీసుకొని మళ్ళీ మీరు చూడాలి, అవన్నీ చూసి వచ్చినాం. సో మీ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా మరి? అందరి దగ్గర ఉన్నాయి ఫోన్స్. అదే అంటే మీకు కూడా కమ్యూనికేషన్ ఉండాలి కదా మళ్ళా మర్చిపోకుండా. ఓకే. సో మొబైల్స్ ఛార్జింగ్ మళ్ళీ చార్జర్ తీసుకుపోయారా? చార్జర్ తీసుకుపోయాను. ఓకే. మీరు మళ్ళీ సత్రంలో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంకా, అంతే కదా? అంతే. సో మీరు ఖచ్చితంగా ఫోన్ తీసుకైతే వెళ్ళండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయడానికి. ఫోన్ లో అయితే ఎక్కడ ఎవరు తీసుకోలేదు. ఒక 2 జాగాలు, ఒక శివలింగం దగ్గర ఒక్కడ పెట్టిపోయినాం రూమ్ లో, ఇంకొక కాడ ఎక్కడ గుర్తులేదు కానీ 2 జాగాలని. ఫోన్ ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు రామ మందిర్లోకి వెళ్ళినా కూడా మీ ఫోన్ మీద ఫోటో తీసుకున్నారు, మీరు తీసుకున్నాం, మీకు బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్ లో అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోండి, ఓకేనా? ఒకవేళ మీరు ఇట్లా మీరు ట్రిప్ వేస్తున్నారంటే పాత ఫోన్లు అయితే తీసుకోపోకండి, కావాలంటే కొత్త ఫోన్ కొనుక్కొని అయినా సరే మీరు ఫోన్ తీసుకొని పోండి. ఎందుకంటే మీరు ఇన్ని ప్లేసెస్ తిరుగుతున్నారు, మీరు మంచి ఫోటోలు తీసుకోవాలనుకుంటారు, వీడియోస్ తీసుకోవాలనుకుంటారు. సో కొత్త ఫోన్ అయితే మంచిగా ఉంటుంది. పాత ఫోన్ అయితే మీరు ఒక పెట్టినాక ఏంటన్నా 2 గంటల్లో ఛార్జింగ్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, సిగ్నల్స్ ఉండే వాడిని. ఎక్కడైనా వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, ఆప్షన్ ఏం లేదు ఎక్కడ. చూస్తున్నారు కదా భక్తులారా, మీరు ఇవన్నీ మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళిన దగ్గర ఫోటోస్ అయితే బాగా తీసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ అయోధ్యలో ఎట్లా అయింది మీకు దర్శనం? ప్రాబ్లం అయింది బాగా, అంటే బాగున్నారు. మళ్ళీ ఆ రోజు ఎండ బాగున్నది. సో భక్తులు అయితే వీళ్ళు వెళ్ళిన ప్రతి ప్లేస్ లో భక్తులు అయితే చాలా మంది ఉన్నారంట. వీళ్ళకి ప్రాబ్లం కూడా అయిందంట అయోధ్యలో. అంటే మీరు ఆ లైన్ అంతా రోడ్ మీద నుండి వెళ్ళాలి కదా, చాలా దూరం పోవాలి. ఎన్ని కిలోమీటర్స్ ఏమన్నా చెప్పారా మీకు? మరి అంత ఐడియా లేదు, 2 కిలోమీటర్లు ఉంటది దాదాపుగా. ఇంత పెద్దవాళ్ళు 2 కాదు 3 కిలోమీటర్లు ఉంటది. నేను అందా చెప్తున్నా, 3 కిలోమీటర్ల లైన్ అయితే ఉంటుంది, అంత ఎండలోనే ఉంటుంది, ఓపెన్ లోనే ఉంటుంది. 3 కిలోమీటర్లు వెళ్ళడం 2 కిలోమీటర్ల దాకా ఉంటది. మధ్య పోయినాక అక్కడక్కడ గుళ్ళు అవి వస్తాయి కదా, కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి. సో అయితే ముందే మీరు లైన్ లోకి వెళ్లే ముందే మీరు కొద్దిగా వాటర్ అన్ని తాగడం, కొద్దిగా టిఫిన్ తినడం ఇవన్నీ చేయాలి. మీకు పవర్ ఉండాలి కదా మొత్తం వెళ్ళాలంటే. పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా, చిన్న పిల్లలు కూడా మీరు తినే లోపలికి వెళ్ళండి లైన్లకి, అంతే కదా? అంతే. సో మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రసాదాలు ఏమైనా ఇస్తారు ఆకలైన వాళ్ళు? అక్కడ భోజనాలు పెడతారు కానీ మేము పోలేదు భోజనాలు. డైరెక్ట్ వాటర్ కొనుక్కోండి బాటిల్. ఇప్పుడు లైన్ లో వెళ్ళేటప్పుడు బాటిల్ దగ్గర ఉంచుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి, 5 బ్యాగ్. వింటున్నారా మీరు? వాటర్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి మీకు, ఎందుకంటే ఎప్పుడైనా దాహం వేసినప్పుడు మీరు తాగడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. 5 బ్యాగ్ సెల్లు, ఈ వాటర్ బాటిల్ ఇవి కంపల్సరీ ఉంచుకుంటాం. ఒక స్కార్ఫ్ కూడా పెట్టుకుంటాం, అంతే కదా? సో ఇంకా ఇంకేమన్నా మీరు ఏం చూస్తున్నారు? లైన్ వెళ్ళని సేపు మీకు ఏం కనిపించింది? అక్కడ సైడ్ కి వెహికల్స్ ఏమైనా పోతున్నాయా? లేదు లేదు, మొత్తం ఇంకేం ఉండదు, ఇక మొత్తం భక్తులే, అందరు భక్తులే ఉంటారు.
ఇంకా లోపలికి వెళ్ళాక భజనాలు ఏమైనా అవుతున్నాయా మరి? హారతి ఏమైనా చేసారా? అలానే ఉన్నాయి లోపల, అంతే ఏం లేవు హారతులు ఏం లేవు. మీరు వెళ్ళినప్పుడు లేవు ఈ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే మీరు ఇప్పుడు లేడీస్ కి జెంట్స్ కి వేరే వేరే లైన్స్ ఉన్నాయి, అందరూ ఒకటే లైన్ లో వెళ్ళారు? అక్కడ లోపలికి పోయినాక వేరే 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 బయటనైతే అంత. అంటే ఇప్పుడు రామ్ దగ్గర ముందు లేడీస్ ఉంటారా లేకపోతే జెంట్స్ ఉంటారా? ఇట్లా సైడ్ 2 లైన్లు ఉన్నాయి, 2 లైన్లు 4 లైన్లు ఉన్నాయి మొత్తం. 4 లైన్లు 4 లైన్లలో ఇక ముందు నుండి 4 లైన్లు ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి, ఇట్లా 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 ఇట్లా. ఇప్పుడు లైన్ అనేది రాముని ముందు నుండి వెళ్ళింది, ముందు నుంచి ఇట్లా పోతుంది, ముందు తిరుగుతుంది. మన తిరుపతిలో తిరిగినట్టు, తిరుపతిలో ఎట్లా ఇదవుతుందో ఇక్కడ కూడా అట్లనే. ఓకే, సేమ్ అట్లనే సిస్టమ్ అనేది. ఓకే భక్తులారా వింటున్నారు కదా, ఇలా అయితే వీళ్ళు వెళ్ళారు అంతేనా? తర్వాత మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు ప్రసాదం ఇస్తారు అందరికి. ప్రసాదం అక్కడేమన్నా షాపింగ్ చేసారా మరి? ఒక ప్రసాదం తీసుకున్నాం, ఇంకేం తీసుకోలేదు. ప్రసాదం తీసుకొని ఇంకా మళ్ళీ ఎంత టైం ఎంత అయింది మీరు వెళ్ళేసరికి? మళ్ళీ నైట్ అయింది మేము వచ్చేటప్పటికి. అవన్నీ తిరగాలి కదా అక్కడ ఉన్నాయండి, అవన్నీ తిరుక్కొని ఈ దర్శనం చేసుకొని వెళ్ళేటప్పటికి మళ్ళీ నైట్ అయింది. వచ్చి నిద్ర పోయారు. ఇంకా మళ్ళీ కాశీ మళ్ళీ అక్కడ మళ్ళీ కారు ఫోన్ చేస్తే ఆయన వచ్చి మళ్ళీ కాశీకి వెళ్ళి మళ్ళీ పడుకున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ రోజు ఎట్లా మళ్ళీ వేరే ప్లాన్ వేసుకోవాలి, ఇక వేరే ఎటు పోతాం అనుకుంటే అటు వేసుకోవాలి. అట్లా గుర్తున్నాయా మీకు? మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఉన్నది మాకు మధ్యాహ్నం, కాశీలో తిరిగినాం, మళ్ళీ తిరిగినాం మళ్ళా రిలాక్స్. ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మా భక్తులకి? అందరు పోయి మంచిగా దర్శనం చేసుకొని రాని ప్రశాంతంగా, అంతే. ఓకే, విజయలక్ష్మి గారు చెప్పింది తిన్నారు కదా మీరు. సో ఇట్లా వీళ్ళు కాశీ ఇదంతా చూసుకొని ఇదంతా ప్లాన్ చేసుకున్నారు. సో వీళ్ళు ఇండివిజువల్ గా పోయినారు కాబట్టి, అంతే కదా. మీరు ట్రావెల్ బస్సులో అలా అయితే వెళ్ళలేదు, మీరు ఇండివిజువల్ గా వెళ్ళి అంతా వీళ్ళు ఇండివిజువల్ గా వెళ్తే ఎట్లా అంటే మీకు ఎక్కడైనా సరే మీరు ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండొచ్చు. ట్రావెల్స్ బస్సులో ఏమవుతుంది అంటే ఒకటే డిసడ్వాంటేజ్, ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళాల్సిన టైంలో ఖచ్చితంగా వెళ్ళాలి. ఇండివిజువల్ గా వెళ్తే ఏంటంటే ఎవరు ఉందాం అనుకున్నా వాళ్ళు ఉండొచ్చు ఇంకా, అంతే కదా. అట్లా పోతే వాళ్ళు చెప్పినట్టు మనం వినవలసి ఉంటది, మనం ఇండివిజువల్ గా పోతే మన ఇష్టం, మీ ఇష్టం ఉంటుంది. సో అంటే మీరు ఏది బెస్ట్ అని చెప్తారు? మీరు ఇండివిజువల్ గా పోతేనే బెస్ట్ అంటారు. నేనైతే అట్లా పోవాలంటే వాళ్ళతో మనం ఉండాలి. అంటే ఇది ఎట్లా అంటే మీరు ఒక 10 మంది ఒక 8 మంది ఉన్నారు అనుకోండి, మీరే ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు అంటే మంచిగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక్కరే ఉన్నారు అనుకోండి వెళ్ళే వాళ్ళు, అప్పుడు ఎట్లా? 2 ఉంటారు, వాళ్ళు ఎట్లా వెళ్ళాలి? ఇక వాళ్ళు ఇట్లా పోయిందే ఉంటది. ఓకే, 2 ఒక్కరు ఉన్నారు అనుకోండి, ఇక బస్సు వెళ్తుంటే దాంట్లోనే కూర్చొని ఉంటది. ఎక్కువ మీరే ఎక్కువ మంది ఉన్నారంటే మీరే మొత్తం ప్లాన్ చేసుకొని పోతే బెస్ట్ కదా. ఓకే భక్తులారా, ఇదైతే నోట్ చేసుకోండి మీరు. సో ఇది ఇంకా కాశీలో మీరు చూసారు ఇంకా. సో ఇది అయిపోయిందా మరి? ఇంకా కాశీ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఎట్లా మరి మీరు? మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఎక్కడ అంటే కాశీ నుండి ట్రైన్ లో వచ్చేసి. ట్రైన్ కాశీ నుండి ఎక్కడికి బుక్ చేసుకున్నారు? మంచిగా. ఎవరు బుక్ చేసారు మరి ట్రైన్స్? అసలు ఇది చెప్తలే, బుక్ చేసుకో, మీకు చేసుకోవస్తుందా బుక్? మా ఫ్రెండ్ చేసిండు. మీ ఫ్రెండ్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు రాజారాంపల్లి దగ్గర, ఎండిపల్లి దగ్గర రాజారాంపల్లి నుండి టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. మీ అందరు 10 మంది ఒకటేసారి బుక్ చేశారు? తత్కాల్లో బుక్ చేశారా అంటే ఎట్లా బుకింగ్ ఎట్లా అయిపోయింది మరి? మీకు తెలుసా అసలు ఎట్లా బుక్ అయినా? అసలు వాళ్ళే చేసింది, దాని గురించి తెలియదు నాకు. సో వీళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళే చేసింది అన్నట్టు. అంటే వీళ్ళకి టికెట్లు ఎట్లా బుక్ అయినా తెలియదు కానీ టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి, అంతే. అంతే కదా. అంతే. సో టికెట్ బుకింగ్స్ గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం మనం. అది ఇప్పుడు బాగా పెద్ద ప్రాసెస్ ఉంటది. సో మీకు టికెట్స్ అయితే అయిపోయినాయి, మీకు వాట్సాప్ లో వచ్చేసినాయి టికెట్స్. మీరు డైరెక్ట్ ట్రైన్ లో వెళ్ళి, స్లీపరే కదా మీరు అన్ని చూసుకున్నారు. స్లీపర్ అయితే ఏంటంటే తొందర దొరుకుతాయి, అంతే కదా. ఒకవేళ మీరు సమ్మర్ లో వేరంటే ఖచ్చితంగా థర్డ్ ఏసీ అన్న ఏసీనే బుక్ చేసుకోండి, ఎందుకంటే మస్తు ఎండ కొడుతుంది కాబట్టి. సో మీ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది కాశీ నుండి? అక్కడ 5:30కు స్టార్ట్ అయింది, సాయంత్రం 5:30 నిమిషాలకి స్టార్ట్ అయింది. అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు మరి? ట్రైన్ రీచ్ అయ్యారా టైంకి? అంటే ఒక అరగంట ముందే వెళ్ళారు, గంట ముందే రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యారు, అంతే కదా. సో మళ్ళా ఫుడ్ చెప్తారు? ఫుడ్ ఏం లేదు, మేము తీసుకుపోయినే తిన్నాం అంతే. ఇక నైట్ అయింది కదా, సాయంత్రం కదా. ఒక్కసారి అక్కడ ఏం ఫుడ్ ఉన్నాయి స్పెషల్ ఏమన్నా ట్రై చేసారా? ఫుడ్ అంతా ఏం మంచిగా ఉండదు, మామూలుగా. మనకు నచ్చదా? మనకు నచ్చదు. వాళ్ళు ఏమంటారంటే ఇది ఆవ నూనె తోటి వంట చేస్తారు, మనకు నచ్చదు కదా.
ఆవ నూనె అంటే ఆవ నూనె ఉంటుంది ఒకటి వేరే ఉంటుంది, వాళ్ళు వీటితోటే చేస్తారు. ఓకే. వాటర్ అయితే మీరు కొనుక్కున్నారు, కొనుక్కుండే ఇక కంపల్సరీ వాటర్. ఫుడ్ అయితే మీరు తీసుకెళ్ళి ప్రిపేర్ చేసేది, మేము తీసుకుపోయినా తిన్నాం. ఇంకా సత్రాలలో తిన్నారు అంతే కదా? అంతే. సత్రాలలో ఏం పెట్టింది మరి? అన్నమా? అన్నము, సల్ల, సాంబారు, ఏదో కర్రీ ఉంటుంది, ఇంకా దొండకాయ కర్రీ ఎక్కువ వేసింది. దొండకాయ హెల్తీ, మంచిది, దొండకాయ వేసింది. సో భక్తులారా, ఇట్లా వీళ్ళు ఫుడ్ అయితే బయట ఏం తినలేరు అంటారు. బయట ఏం తినలే. టిఫిన్స్ కూడా తినలేరా బయట? తినలే. మొత్తం మీరు ఒక్కసారి తింటేనే నచ్చలేదు ఇక, అంతే ఇక. ఓకే, ఒక వీళ్ళు ట్రై చేసి తిందామని, అయితే వీళ్ళకి నచ్చలేదు అని. నచ్చలే. ఓకే, మీ పెద్దవాళ్ళు కదా, కొద్దిగా స్పైస్ ఎక్కువ అంటే కారం ఎక్కువ, ఏదో ఒకటి అంటే టీ మాత్రం బెస్ట్ ఉంది. బెస్ట్ మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. టీ మాత్రం ఓకే. టీ అయితే ప్రిపేర్ చేసారు ఇంకా వీళ్ళు, అంతే ఇంకా. సో మళ్ళా మీరు ట్రై చేయండి ఒకసారి, టిఫిన్ అయినా ఏదైనా సరే ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఎట్లుందని. ఎందుకంటే మేము ఇప్పుడు చెప్తున్నాం కదా అని చెప్పి మొత్తానికి తినకుండా ఉండకండి, ఆకలిన కాడ ట్రై చేయండి, అంతే కదా? అందరికి ఒక్క తీరు ఉండదు కదా, నచ్చుతుంది కావచ్చు వాళ్ళకి. ఒకవేళ మీ దగ్గర ఫుడ్ లేకపోతే బయట ఉంటే తినండి ఆకలైనప్పుడు, అంతే కదా? సో మీరేంటే మాక్సిమం మీరు ఏదైనా ఒక్క పొద్దులు ఏమైనా ఉన్నారా మరి? ఏం లేదు, తిన్నారు ఆకలైనప్పుడు అయితే తిన్నారు. ఆకలైనప్పుడు తిన్నాకనే ఇక టిఫిన్ అవి అయినాకనే దర్శనాలు లేకపోయినా, అందరూ ఏం లేదు. మరి ఇది స్టేయింగ్ ఎట్లా, మీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మీకు ఆడ ఉన్నంత సేపు? ఇక్కడ లొకేషన్ మొత్తం మర్చిపోయినా అన్నట్టు, అక్కడే అదే లోకం అయిపోయింది మాకు. బాగా మంచిగా అనిపించింది. ఎక్కడికి పోవాలి, ఇంకేం చూడాలి అన్నట్టే ఉన్నది. ఓకే, మీరు మరి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసిరా మరి? చేసిన, అక్కడ చెప్తారు కదా ఇట్లా ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం నేను ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి, మరి అక్కడ ఎట్టున్నాయని అడుగుతూనే తెచ్చింది మాకు వర్షాలు పడేది. అక్కడ లేదు. ఇంకా మీరు ఇక టీవీ ఏం లేదు, ఇంకా టీవీ లేదు. మీరు రీఛార్జ్ చేసుకున్నా మరి ఫోన్ అయితే? ఫోటోలు తీసుకున్నారు కదా మంచిగా ఉన్నాయి కదా ఫోటోస్ అయితే? ఓకే, సో మెమరీస్ లెక్క ఉంటాయి ఫోటోలు తీసిన. ఎక్కడైనా ఫోటోలు తీయనిచ్చింది, మనకి ఇక్కడ తీయని అక్కడ అంతటా ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఇంకా ఎట్లుంది మీకు కాశీలో రైల్వే స్టేషన్? మరి బాగుంది అంటే డిజైన్ లాగా మామూలుగా, అంటే బాగా డిజైన్ కాకుండా. మీది ఏ ప్లాట్ఫామ్ కి వచ్చిందో గుర్తుందా ట్రైన్? మరి నెంబర్ 3 అంటే ఎట్లా వేరు మరి? అక్కడికి లిఫ్ట్ ఉందా మరి? మెట్లేనా? లేదు, మామూలుగా మెట్లు ఎక్కి మొత్తం తిరిగి పోయినా? మెట్లు ఎక్కువ ఏం లేదు, డైరెక్ట్ పోయేటట్టే ఉంది అక్కడ. అట్లా ఎట్లా ఉన్నది మామూలుగానే ఉంది. ఇట్లా మెట్లు ఎక్కేది కొన్ని అటు నుంచి ఇటు అటు పోయేటోళ్ళకి ఉంటాయి కదా, మేము డైరెక్ట్ ఇట్లనే వెళ్ళిపోయినాం. అంటే మీరు ముందు అంటే ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మరి? బాగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మరి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎట్లా వెళ్ళలేదు నాకు అర్థమవుతుంది. అంటే మనం మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడు బస్ స్టాండ్ లో 2-3 మెట్లే ఉంటాయి కదా, అట్లనే ఉంది అక్కడ. మెట్లు బాగా లేవు, ఎక్కువ మెట్లు లేవు, మళ్ళీ ఖాళీ ప్లేస్ నుంచే వెళ్ళిపోయినాం. సో ఇట్లా ఉంది, ఖాళీగానే ఉన్నది బాగా, ఇట్లా ఎప్పుడు ఏం లేదు. ఓకే, మీకు అంటే చూస్తున్నారు కదా పెద్దవాళ్ళైనా సరే, కాశీలో రైల్వే స్టేషన్ అంటే మన మంచిర్యాలలో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మరి? అక్కడ బాగానే ఉంది. సో దిగినప్పుడు మళ్ళీ 3rd ప్లాట్ఫామ్ వచ్చింది. మరి ఇక్కడ అయితే ఎట్లా మరి? ఎక్కాలి కదా మెట్లు? ఇక్కడ అది ఈడ కూడా కొంచెం బాగా ఏం లేదు, ఇక్కడ కూడా మెట్లు బాగా లేవు మంచిర్యాల కాడ కూడా. అట్లా 5-6 మెట్లు ఉంది అంతే. 5-6 మెట్లు ఎక్కి మళ్ళా మీరు బయటికి వెళ్ళొచ్చు. సో ఇట్లా ఇంకా పెద్ద దగ్గర వరకు పోతుంది మన ఆటో, దగ్గర వరకు పోతుంది. అది ఓకే. అంటే ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు లోపల ఏం లేదు ఎక్కేది, డైరెక్ట్ మీరైతే లోపలికి ఎంటర్ కానీ ఫస్ట్ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. సో మీ 2nd 3rd కదా, లైట్ గా ఆరామ్స్ వెళ్ళిపోయారు ఇంకా, అంతే కదా? సో పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, రైల్వే స్టేషన్ లో కూడా ఏం ప్రాబ్లం లేదు మీకు, ఎందుకంటే లిఫ్ట్లు కూడా ఉంటాయి మాక్సిమం, అంతే కదా? అంతే. ఇంకా ఇవి 2 రైల్వే స్టేషన్ లా మీరు విజిట్ చేసింది? అంతే. ఇంకా ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ ఎట్లుంది మరి? మామూలుగానే ఉన్నాయి. ఇట్లా ఎక్కడంటే మనం అక్కడ దిగినాక ఒక కాడ లిఫ్ట్ లా పోయినాం అంతే. ఒక్క దగ్గర లిఫ్ట్ ఎక్కినాం కానీ అంతటా మామూలుగానే పోయినాం. లిఫ్ట్లు ఉన్నాయనుకోండి, వెయిట్ చేయండి, లిఫ్ట్ లోనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు మెట్లు ఎక్కిరు అనుకోండి కాలు వస్తాయి అనవసరంగా. ఓకే,
సో ఇంకా తర్వాత వచ్చేసింది ట్రైన్ ఇంకా మళ్ళా కాశీ నుండి మంచిర్యాల. ఎంత టైం పట్టింది అక్కడ? తొందరగానే వచ్చింది, 24 గంటలు వచ్చేసింది. అంటే ఒక రోజు అయింది? ఒక రోజు అయింది. పోయేటప్పుడు లేట్ అయింది మాకు, వచ్చేటప్పుడు తొందరగానే వచ్చింది. తొందరగానే వచ్చిర్రా? మరి ఇప్పుడు ఈ వచ్చింది కదా వచ్చేటప్పుడు అంటే ఏమన్నా ఆగిందా ఎక్కడైనా ట్రైన్? మళ్ళా మధ్య మధ్యన అవుతుంది. అంటే ఎంతసేపు ఆగింది? తొందరగానే వచ్చింది, పోయేటప్పుడు లేట్ అయింది, వచ్చేటప్పుడు తొందరగా వచ్చింది. ఓకే. మరి ఫుడ్ మళ్ళా ఇప్పుడు ఈ గ్యాప్ లో ఏం లేదు, మేము తీసుకొచ్చిన అవే ఇంకా మీకు ఎట్లా అంటే ఎట్లా టైం గడిచింది మీకు? ఇంతసేపు ట్రావెల్ చేసేది కదా, ఎట్లా టైం ఎట్లా గడిచింది? వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళతోటి కొద్దిగా వాళ్ళు ఏ రాష్ట్రం తెలుసా? అంటే మన వాళ్ళు ఏం కాదు కానీ కొంచెం మనం మాట్లాడితే అర్థమైందా? ఎట్లా అంటే ఓకే కదా మీకు జర్నీలో ఏం ప్రాబ్లం కాలే, అంటే ఇండివిజువల్ గా వేరు కాబట్టి అంటే అట్లా మీకు ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లా అనిపించింది? సొంతంగా వేరు కదా మీరు ప్లాన్ చేసుకొని? బాగా అనిపిస్తుంది. దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా మీకు చెప్పిన వాళ్ళు, లేకపోతే మీరే ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? మేమే పోయినాం, అంతకుముందు పోయిన వాళ్ళు ఉన్నారు కదా, మా ఊరు నుండి పోయిన వాళ్ళు ఉంటే తెలుసుకున్నాం అన్నట్టు ఎట్లుంటది ఏందని తెలుసుకొని ప్లాన్ చేసుకొని పోయినాం. సో ముందు జాగ్రత్త చూసుకొని అన్ని తెలుసుకొని స్టార్ట్ అయ్యారు మీరు, అంతే కదా? అంతే. టికెట్ బుక్ చేసుకునేది మాత్రం వేరే వాళ్ళు చేసారు అంతే, అందరికి ఒకటేసారి చేసారు కదా? అందరికి ఒకసారి. మరి ఎట్లా వచ్చినాయి టికెట్స్ బుక్ చేసినాక? అంటే అందరికి ఒకటే దగ్గర వచ్చినాయి, మళ్ళీ అందరు ఒకటే దగ్గర వచ్చినాయి? ఒకటే దగ్గర వచ్చినాయి. సో ఇదైతే లక్. మరి అప్పర్ బెడ్స్ లో వచ్చినాయా లోవర్ బెడ్స్ లో వచ్చినాయా? అప్పర్ మధ్యన కింద పైన మూడు వచ్చినాయి. మరి అందరు ఏది తీసుకున్నారు? పైన వచ్చిన వాళ్ళు మరి పైన ఎట్లా వీళ్ళు అట్లా అడ్జస్ట్ అయినాం అంతే. అంటే ఏమన్నా ఏం ఇబ్బంది అయితే ఏం కాలే. సో ఇట్లా మంచిగా కంఫర్టబుల్ గా అన్ని చూసుకొని వచ్చారు. సో మంచిగా దిగిరు మీరు. మళ్ళీ కారు పంపించారు ఇక్కడ నుండి, ఎండపల్లి నుండి కార్ ఇంటికి వచ్చేసినాం. సో ఎక్కడికైనా సరే వీళ్ళు కంఫర్టబుల్ చూసుకున్నారు, అన్ని ప్లాన్ చేసుకునే ఉన్నారు, ఇంకా అంతా ఓకే. ఇంకా ఓకే. సో మీరు మా భక్తులకు ఏమైనా చెప్తారు? ఇంకా పోయి మంచిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఈ ఇంటి మీద లోకం లేకుండా అక్కడ దేవుళ్ళని దర్శించుకొని రాండి. సో అంతే, ఇంకా ఏం టెన్షన్ అవసరం లేదు అక్కడ. ఓకే. ఏమన్నా మళ్ళీ మీరు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఎక్కడికి వెళ్తారు మళ్ళీ మీరు? ఇంకా మళ్ళా ఇటు ఉజ్జయిని పోవాలనుకుంటున్నాను. ఉజ్జయిని మహాకాళి, ఉజ్జయిని మహాకాళి పోవాలి. ఎట్లా మరి దానికి ఎట్లా ఉంది? దానికి ట్రైన్లో వెళ్తారు? అక్కడికి పోయినాక ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే. అంతే. అంటే మీద ఒక బెస్ట్ ఒక లొకేషన్ ఉంటుంది కదా, మీరు ఖచ్చితంగా పోయి చూసి రావాలని ఎప్పుడైనా? అదే అట్లాంటిది ఏమైనా ఉందా మీకు పోయి చూసి రావాలని? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ వైష్ణోదేవా కాదు, ఇక్కడ సిద్దిపేట దగ్గర. మీ సిద్దిపేటలో ఎక్కడికి? కొమరేవల్లి దగ్గర శక్తి పీఠాలు అన్ని ఒక్కడ పెట్టిందట, అది ఒకటి చూడాలని ఉన్నది. ఇంకొకటి పూరి జగన్నాథ్, అక్కడికి పోవాలన్నది. పూరికి వెళ్ళి పూరి జగన్నాథ్ చూడాలి. ఒరిస్సాలో ఉంది పూరి జగన్నాథ్. ఓకే. సో పూరి జగన్నాథ్ వెళ్ళాలని గోల్ పెట్టుకున్నారు ఇంకా. సో ఇదైతే మీరు కంప్లీట్ చేస్తారు కదా ఇంకా? ఇప్పుడు ఈ ఇయర్ లో కంప్లీట్ చేస్తారా అనుకుంటున్నాం, మరి దేవుడు ఏమనుకుంటున్నాం మరి. ఓకే. ఏం కాదు మరి.